హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే మా శ్రీకాకుళం ఫేమస్ గోనచారు అయితే చేస్తున్నానండి. ఈ గోనచారుకి కావాల్సింది ఇగోటి మునమాకు కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే నేను చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఉల్లిపాయలు పాయలుగా ఉంటాయి కదా, అవైతే చాలా బాగుంటుంది ఈ చారుకి. ఇంకా ఒక టమాటీ, రెండు రెబ్బలు కరివేపాకు అయితే తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, బెల్లం, ఒక గ్లాస్ నూనె అయితే తీసుకున్నానండి. కాస్త చింతపండు అయితే నానబెట్టుకున్నాను నాకు సరిపోయినంత. ఇంకా దీనికైతే మనం మామూలు చారుకైతే 2 స్పూన్లు నూనె సరిపోతుంది తాలింపుకి. దీనికైతే గ్లాస్ నూనె ఉండాలి, దీనికి తాలింపు ఉండదండి. చూస్తూనే ఉండండి. ఆ రోజుల్లో ఈ చారుని రాజులు చేసుకునేవారట. ఎందుకు అలా అన్నారో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. ఇంకా మీరు లైక్ చేస్తే నా వీడియోస్ కాస్త ముందుకెళ్తాయండి. ఇంకా చూస్తున్నారా, నేనైతే ఒక దళసరి తపేలు అయితే తీసుకున్నాను. అందులో అవన్నీ వేసేసాను. ఇంకా ఆయిల్ కూడా పోసేసుకోవాలి. ఇంకా మునమాకైతే శుభ్రంగా కడుక్కొని అవి కూడా మనం ఆకులు తీసుకుని వాటిని కూడా వేసేసుకోవాలండి. గోన అంటే పాత్ర, పెద్ద పాత్రని గోన అంటారండి. ఆ రోజుల్లో పెద్ద ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా మన దగ్గర, పెద్ద ఇవి లాంటి అండాలు గట్టను, తపేలాలు గట్ట పెద్ద ఇత్తడివి, అందులో ఈ చారుని చేసేవారటండి. లేకపోతే లేని వారైతే పెద్ద కుండల్లో చేసేవారంట. అందుకే దీన్ని గోన అంటారు, గోనచారు అంటారు. కొన్ని ఊర్లో దీంట్లో అన్ని రకాల కాయగూరలు వేసి చేస్తారు, కానీ మా ఊర్లో మాత్రం ఇలాగే చేస్తారండి. చూస్తున్నారా, ఇప్పుడు మాత్రం ఈ చారు అంతటికి ఇదేనండి. ఎంతసేపు పిసుకుతామో చారు అంత బాగుంటుంది గోనచారు. నూనె, బెల్లం, కారం మొత్తం అన్నీ కలిసిపోవాలండి. ఎంత పిసికితే, నేనైతే అరగంట సేపు పిసుకుతూనే ఉన్నాను. అలా పిసుకుతూనే ఈ చారు బాగుంటుంది. 2-3 రోజులు ఉంటుందండి ఈ చారు, అంత బాగుంటుంది. అందుకే దీన్ని మా ఊర్లో కొలతల ప్రకారం వేసుకుంటారు. నాకైతే అది అలా రాదు. ఇక చూస్తున్నారు ఎలా పిసుకున్నాను. అంత నూనె, బెల్లం బాగా కలిసిపోవాలండి. చాలా ఎక్కువసేపు పిసకాలి. ఆ పెద్ద పాత్రలో కనీసం 5-3 కలిసి పిసుకుతారు ఈ చారుని చేయడానికి. అలా చేస్తేనే ఈ చారు బాగుంటుందండి. ఇంకా నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా చింతపండు రసం, అది కూడా వేసేసుకున్నాను. తప్పేల నిండా మనం రసం వేసుకోవాలి. ఎందుకంటే ఇది చూస్తున్నారా, దాన్ని ఎంత మీదకి వేసుకున్నానో తల వరకు వేసుకుంది, నడుము భాగం వచ్చే వరకు మరగనివ్వాలి. అలా మరుగుతేనే ఈ చారు బాగుంటుంది. ఇంకా మనమైతే ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తున్నాం, కానీ పల్లెటూరులో అయితే చక్కగా చిన్న పుల్లల పొయ్యి వెలిగిస్తారు. ఆ పుల్లల మీదే ఆ చారు తెల్లవారు వెలిగిస్తే 12 వరకు మరుగుతూనే ఉంటుంది. ఎంత మరుగుతే అంత బాగుంటుందండి ఈ చారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికి. అందుకే అంటారు ఆ రోజుల్లో దీని కష్టమనే రాజులు చేసుకునేవారు అనేవారు. ఎందుకంటే వాళ్ళకి పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. దీనికి పిసకడంలోనే ఉందండి. చెప్తున్నారు కదా, పెద్ద పాత్రలో కనీసం 5 కూర్చొని దీన్ని పిసుకుతారు. ఎంత పిసికితే అంత బాగుంటుంది ఈ చారుకి. తాలింపు అయితే ఉండదు. ఇక నేను కూడా బాగా మరగనించేసాను. ఎంత బాగా అంటే చూస్తున్నారా, తల వరకు పెట్టాను, ఇంకా నడుము వరకు వచ్చేసింది చారు. అలా అంటారండి మా ఊర్లో. ఇంకా బాగా మరిగిపోయిన దాన్ని చక్కగా మనమైతే ఇప్పుడు మావైతే సన్నాలు కానీ బాగా మంచి పంట రైస్ వండుకొని చక్కగా దాని మీద ముద్దపప్పు అయినా పెసరపప్పు బాగుంటుందండి దీనికి కాంబినేషను. ఇంకా పెసరపప్పు అన్నం మధ్యలో వేసుకొని చారు వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ చారు కోసమే ముఖ్యంగా మా అక్కలు పండగ చేసినప్పుడు ప్రత్యేకించి వెళ్తాను, అంత ఇష్టం. ఇంకా పండగ అయిపోయిన తర్వాత ఈ చారును కూడా తెచ్చేసుకుంటాను, నాకు అంత ఇష్టము. మీకు కూడా నచ్చితే ఒకసారి చేయండి ఫ్రెండ్స్.